ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ దేవుని యొక్క కృపలో అనుదినము వర్ధిల్లుతున్నారని మిమ్మల్ని బట్టి దేవాతి దేవుణ్ణి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. దేవుడు వాగ్దానము ద్వారా మనతో అనుదినము మాట్లాడుతున్నాడు. నిరీక్షణ లేని మన జీవితాలకు ఆయన నిరీక్షణ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆదరణ లేని మన యొక్క జీవితంలో ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు. మనల్ని రోజు తన యొక్క వాక్కు ద్వారా, తన యొక్క వాగ్దానము ద్వారా మనల్ని బలపరుస్తూ మన జీవితంలో మనల్ని ముందుకు నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 128వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. నిశ్చయముగా నీ యొక్క చేతుల కష్టార్జితమును నీవు అనుభవించెదవు. ఈ రోజున ఎంతమంది వారి యొక్క కష్టార్జితాన్ని అనుభవిస్తున్నారండి? చాలా మందిలో వారు ఎంత ప్రయాస పడుతున్నప్పటికీ, ఎంత కష్టపడుతున్నప్పటికీ వారి చేతుల్లో డబ్బులు ఉండడం లేదు. వారి చేతుల్లో ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. దేనికి ఖర్చు అవుతుంది అంటే అనవసరమైనటువంటి ఖర్చులతోని, అనారోగ్య సమస్యలతోని, అదే విధంగా అప్పుల భారాలతోను, ఎక్కువ వడ్డీలు మొత్తం చెల్లించేటట్లుగా వారి ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. లాస్ట్ కి మంత్ ఎండింగ్ అంటే నెల ఆఖరి వరకు ఒక్క రూపాయి తన చేతిలో ఉండట్లేదని చాలా మంది మరి మాకు ప్రార్థన సహాయము మరి అడిగారు. అందును బట్టి మరి దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. దేవుడిచ్చిన వాగ్దానము మనలో తప్పకుండా నెరవేర్చబడుతుంది. ఈ రోజున ఎంత కష్టపడుతున్నా నీ యొక్క సంపాదన, నీ యొక్క ధనము చిల్లులు పడినటువంటి సంచిలో వేసినట్లుగా ఉండినట్లయితే దేవుడు వాగ్దానము ద్వారా నీతో సెలవిస్తున్నాడు, నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. అది అన్యుల ఇల్లు చేరదు. అనవసరమైనటువంటి ఖర్చులతో నీ యొక్క ధనము అయిపోదు. అనవసరమైన రోగాలతో, రుగ్మతలతో వాటిని హాస్పిటల్ చుట్టూ నువ్వు పెట్టాల్సిన అవసరం లేదని దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అవునండి, మరి చాలా మంది ఎంతగానో ప్రయాసపడుతుంటారు. మరి వారి యొక్క ఆ ధనము, వారికి వచ్చిన ధనము వారు అనుభవించకపోగా ఇంకా అప్పుల పాలవుతున్నారు. మరి ఎందుకు అవుతున్నారు అంటే, వారు దేవుని యొక్క మార్గములో లేక, దేవుని యందు భయభక్తులు లేక, ఎలా చేయాలో, ఎలా ఇల్లు గడుపుకోవాలో, ఎలా ధనాన్ని ఖర్చు చేయాలో తెలియక మరి అనవసరమైన టెన్షన్స్ కి పోయి, అనవసరంగా ఖర్చులు పెట్టి, అనవసరమైన చీటికి మాటికి భయపడుతూ, మరి దేవుని యొక్క మాటల యందు వారు లక్ష్యం ఉంచక ఈ రోజున ఇబ్బంది పడుతూ దేవుని సన్నిధిని త్రోసివేసి చాలా విసుగు చెందినటువంటి పరిస్థితుల్లో వారుండి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. కనీసం పని చేసుకోవడానికి కూడా చేతకానటువంటి స్థితిలో, అలసిపోయినటువంటి స్థితిలో బిడ్డలు ఉన్నారు. దీని అంతటికి కారణం ఏంటంటే అపవాది మనలో కలిగించే డిప్రెషన్. నువ్వు చేసిన కష్టం ఏమవుతుంది, మరి నువ్వు చేస్తున్న కష్టము ఇది ఎవరో వచ్చి దొంగిలిస్తారు, నువ్వెందుకు కష్టపడాలి, నువ్వెందుకు ఇది చేయాలి అన్నట్లుగా అపవాది మనలో కలిగించే ఆలోచన. అయితే దేవాతి దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. 1వ వచనాన్ని మనం చదువుకుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. దేవుని యొక్క త్రోవలో నడిస్తే నీవు ధన్యుడిగా ఉంటావు. మరి దేవుని యొక్క త్రోవలో నడిస్తే నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించే వ్యక్తిగా ఉంటావు. అంత మాత్రమే కాదు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పటి వరకు కీడును అనుభవిస్తున్నావేమో, ఇప్పటి వరకు కష్టాలను అనుభవిస్తున్నావేమో, ఇప్పటి వరకు ఆర్థిక ఇబ్బందులతో నువ్వు ఉన్నావేమో, అప్పుల భారాలతో నువ్వు విసుగు చెందిపోయావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన యందు నీవు భయభక్తులు కలిగి ఆయన యొక్క
త్రోవలయందు నువ్వు నడువు, దేవుడు తప్పకుండా నీ చేతుల కష్టార్జితాన్ని ఆయన నువ్వు అనుభవించేటట్లు చేస్తాడు. నీ సంపాదన చిల్లులు పడిన సంచిలో వేసినట్లుగా ఉండదు. నీ సంపాదన అన్యుల ఇల్లు చేరేటట్లుగా ఉండదు. నీ సంపాదన వ్యర్థమైన ఖర్చులు పెట్టేటువంటి స్థితిలో ఉండదు. నీవే ఒకరికి ఇచ్చే స్థితిలో దేవుడు నిన్ను నిలవబెడతాడు, కానీ ఒకరి దగ్గర తీసుకునేటువంటి ఆ స్థితిలో దేవుడు నిన్ను ఉంచడు. నీకు మేలు కలగజేస్తాడు. హల్లెలూయా. నీకు ఇష్టం వచ్చిన త్రోవల యందు నువ్వు నడుచుకుంటూ దేవుని యొక్క సహాయం ఉండాలని అనుకుంటే అది తప్పు, అనుకుంటే అది పొరపాటు. కానీ దేవుని యందు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నువ్వు నడిస్తే నీకు మేలు కలుగుతుంది. దేవుడు తప్పకుండా నీ యొక్క చేతుల కష్టార్జితాన్ని దీవిస్తాడు. అంత మాత్రమే కాదు, నీకు మేలు కలిగేలా దేవుడు చేస్తానని ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి మనం వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మీ కొందనాలయ స్తోత్రాలు అయ్యా. మరి ఇప్పటి వరకు మీరు వాగ్దానము చేసి ఉన్నారు ప్రభా. అవునయ్యా, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవని అయ్యా వాగ్దానము చేసి ఉన్నారు. అవును దేవా, మేము ఫలించేటువంటి వారముగా, మరి తండ్రి మేము మా యొక్క కష్టార్జితాన్ని అనుభవించే వారముగా ఉండాలని మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి మీ యొక్క త్రోవల యందు నడుచువారు ధన్యులు అంటున్నావు తండ్రి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందని, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలందరూ ఒలీవ మొక్కల వలె ఉంటారని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు ప్రభా. అయా, మారని దేవుడు, మార్పు లేని దేవుడు ప్రభా. అయా, మా మాటలను ఆలకించే దేవుడు, మా ప్రార్థనకు చెవియొగ్గే దేవుడు ప్రభా. ఎందరైతే ఈ రోజున అప్పుల భారాలతో, ఆర్థిక సమస్యలతో కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, జీవితం పైన విరక్తి కలిగిన స్థితిలో ఉండి మీకు మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి ప్రభా. అవును దేవా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి రక్షణ లేకున్నారో, మారు మనసు లేకున్నారో, అయా మిమ్మల్ని తెలుసుకొని కూడా వెనకడుగులు వేస్తూ ఉన్నారో వారిని బట్టి అయా మరి ప్రార్థిస్తున్నాం. అయా, మీ యొక్క ప్రేమను, మీ యొక్క త్యాగాన్ని వారు గ్రహించి అయా మీ తట్టు తిరిగి మీ యొక్క అయా మీ యందు భయభక్తులు కలిగి జీవించి మీరిచ్చు ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి. అయా, అద్భుత కార్యాలు బిడ్డల పట్ల జరిగించండి. అనారోగ్య సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. వారి యొక్క కష్టార్జితాన్ని ప్రభువా అయా మరి తండ్రి మీరే దీవించి ఆశీర్వదించమని, అయా మరి తండ్రి చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడమని, యవ్వన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండమని, ఈ రోజున తండ్రి ఏ పనైతే బిడ్డలు చేస్తున్నారో తగినటువంటి ప్రతిఫలాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థనంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించి ఫలింపచేయునుగాక.